అబ్బా కాంతం కాస్త శాంతం. అక్క శాలరీ వచ్చింది, హ్యాపీగా పండగ చేసుకోవచ్చు. అవునా నా తల్లి? ఏది ఆ శాలరీ ఇవ్వు, నా దగ్గర జాగ్రత్తగా పెడతా. నీకు అవసరమైనప్పుడు నన్ను అడుగు, నీకు నేను ఇస్తా. ఏం కావాలంటే అవి కొనుక్కో. ఇదిగో నీ దగ్గరే ఉంచు. 2 hours later. అక్క 200 ఇవ్వవా, డ్రెస్సులు ఐరన్ చేయించుకోవాలి. ఇగో తీసుకో. 2 days later. అక్క 400 ఇవ్వవా, ఆటోకి డబ్బులు ఇవ్వాలి. ఆగు పూజ, ఆ అంటే ఉంటే డబ్బులు అడుగుతున్నావు. అయినా ఎక్కడున్నాయి డబ్బులు? నీ డబ్బులు అన్నీ అయిపోయాయి. అదేంటక్క, మొన్నే కదా ఇచ్చాను. ఏంటి లెక్కలు అడుగుతున్నావా? లెక్కలు కాదక్క, నార్మల్ గానే అడుగుతున్నాను. నా దగ్గర లేవమ్మా, నీ డబ్బులు అన్నీ అయిపోయాయి. అయినా ఎందుకు రోజు ఐరన్ బట్టలు? మామూలుగా వెళ్ళు. బస్సులు ఫ్రీ అంటుంటే ఆటోలు ఎందుకమ్మా? బస్సులో చాలా మంది జనం ఉంటున్నారక్క, ఆఫీస్కి వెళ్ళేటప్పటికి లేట్ అయిపోతుంది. జనాలు ఉంటారంటే అలాంటప్పుడు కొంచెం ముందు బయలుదేరాలి. అయినా నీకు డబ్బులు విలువ తెలియట్లేదు. ఈ జనాలొకరు ఫ్రీ అంటే చాలు బస్సు డ్రైవర్ సీట్ లో కూడా కూర్చుండిపోతున్నారు. అయినా ఇలా కాదు, ప్రతి నెల నీ జీతం తెచ్చి నా చేతిలో పెట్టు. సరే అక్క. మీరెక్కడికి? ఆ బైక్ ఎందుకు? హాయిగా బస్సులో వెళ్ళండి. బస్సులో ఎందుకే? బస్సు ఫ్రీ అందుకు. అది ఆడవాళ్ళ కోసమేనే, మాకు కాదు. అబ్బా ఏం చెప్పినా వినరు. ఆ బుర్కా ఏదో వేసుకొని చక్కగా బస్సులో వెళ్ళిపోండి, డబ్బులు సేవ్ అవుతాయి. అవుతాయి అవుతాయి. నేను గనక వాళ్ళకి దొరికాననుకో, ఇక నా బతుకు జైలు పాలే. ఈ ఒక్క రోజు వేసుకొని వెళ్ళండి, కుదిరిందనుకోండి రోజు ఫ్రీయే. ఎన్ని డబ్బులు మిగిలో. ఈమెకే ఇది ఫ్రస్ట్రేషన్, వినే మనకైతే ఫుల్ ఫన్. అబ్బా కాంతం కాస్త శాంతం.